ఆయన దగ్గర చేరడం వల్ల తన కూతురుతో పాటే నేర్చుకోవడం వల్ల ఆ అమ్మాయితో స్నేహం ఏర్పడింది. అలాగే వారితో పాటే వారి స్నేహం కూడా పెద్దదైంది. తన గురువుగారికి ఒక పెద్ద సంగీత కళాశాల ఉంది. అందులో రకరకాల వాయిద్యాలు నేర్పిస్తారు. అతను చాలా మంచివాడు. అంతేకాకుండా చాలామంది ఫీజులు లేకుండా సంగీతం పట్ల వారికి ఉన్న ఆసక్తిని గమనించి ఉచితంగానే బోధించేవాడు. అలాంటి మంచి వ్యక్తి అయిన ఆయన భార్య చిట్టి తల్లిని ప్రసవించి లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది. దాంతో తన కూతుర్నన్నీ తానే ప్రేమగా చూసుకుంటాడు. ఇక మన హీరోయిన్ తండ్రి లేడు, తల్లి మాత్రమే. ఆమె ఒక కాలేజీలో తెలుగు ప్రొఫెసర్గా పనిచేస్తుంది. నా ఎదచప్పుడు చేసే శృతి నీవే